ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జయశంకర్ తో భేటీ అవుతారు. కేంద్ర హోం మంత్రిని కూడా ఆయన కలవబోతున్నారు. మరోవైపు రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్తారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో అడుగు పెట్టారు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఆద్యంతం కూడా సంచలనంగా మారిపోతుంది. ఈసారి ఏదైతే చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతరం కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన అత్యున్నత స్థాయికి తీసుకెళ్తున్నారంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఆశాంతం కూడా గతంలో చంద్రబాబు నాయుడుకి అదే ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంది. కానీ నేడు చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కానీ ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కానీ రెండింటి పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఆ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి ఇటు పక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గానీ అలాగే ఆ కేంద్ర మంత్రులు గానీ ప్రతి ఒక్కరు కూడా చక్కచక్క అపాయింట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి, చంద్రబాబు నాయుడు పిలిచి గౌరవిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు రాష్ట్రం యొక్క అభివృద్ధి గాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాని పురోగతి సాధించి పరుగులు పెట్టే ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వెళ్లిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతో సహా కేంద్ర మంత్రులు కలిసి ఆర్థిక పరిస్థితి గానీ అలాగే ప్రధాని నరేంద్ర మోడీని గానీ అమిత్ షాని గానీ కలవబోతున్న నేపథ్యం. మొత్తంగా చూసుకుంటే ఆ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర ఆర్థిక పరిస్థితితో సహా ఆ పలువురు మంత్రులకి ఆ నివేదిక ఇచ్చి ఆంధ్ర ఆర్థిక స్థితి మెరుగుపరిచేలా కూడా ఆయన కొంత మేరకు అక్కడి నుంచి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అయితే రేపు ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్షిప్ సమ్మిట్ లో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. అలాగే ఆ కార్యక్రమం అనంతరం కూడా మధ్యాహ్నం మహారాష్ట్రకు వెళ్లి అక్కడ 2 రోజుల పాటు ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే మహారాష్ట్ర పర్యటనలో ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం. మొత్తానికి చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై ఇప్పటికే ఆ కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సహాయ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేంద్ర మంత్రి ఇరువురితో కూడా కొంత మేరకు చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలతో కూడా పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఏం మాట్లాడాలి ఏందనేది పూర్తిగా నివేదిక చేసే నేపథ్యంలో కేంద్ర మంత్రి వద్ద చంద్రబాబు నాయుడు ఈ నివేదిక మొత్తం కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్, జయశంకర్లతో పాటు చంద్రబాబు ముఖ్యంగా భేటీ కానున్నారు. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం ఏదైతే మీడియా కాన్క్లేవ్ లో చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న ఆ కార్యక్రమం గురించి కూడా ముఖ్యంగా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ముంబైకి వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యి ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్ కి ఆర్థికంగా రావాల్సిన రాయితీలు కానీ ఆర్థికంగా రావాల్సిన గ్రాంట్లు కానీ ఆర్థికంగా మన రాష్ట్రానికి రావాల్సిన అమౌంట్లు మొత్తం గురించి కూడా చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యి చర్చించబోతున్నారు మరికొద్ది సేపట్లో. అలాగే సాయంత్రం 6 గంటలకి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో భేటీ అవుతారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోను కూడా చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఖరారైనట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు రాత్రి 7 గంటలకి చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలిసే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడతా ఉన్న నేపథ్యం. మొత్తానికి
పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రుల వద్ద చంద్రబాబు నాయుడు ప్రస్తావించే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పర్యటన మొత్తం మీద కూడా చూసుకుంటే ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రధానంగా అమరావతికి సంబంధించిన నిధులపైనే చర్చించే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్న నేపథ్యం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు బడ్జెట్ ద్వారా ఇప్పటికే కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇది కేంద్ర అలాగే సమావేశాలు పార్లమెంటు సమావేశాల్లో కూడా కేంద్రం తెలిపిన పరిస్థితి ఉంది. బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కు 10,000 కోట్ల రుణం అంగీకరించిన పరిస్థితి ఉంది. ఆ రుణ సహకారం అంశంతో పాటు ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా అమరావతికి ఇచ్చే నిధుల అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా ఆ నిర్మలా సీతారామన్ తో చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆర్థిక సహకారం గాని ఆ పెండింగ్ అంశాలు కానీ నిర్మలా సీతారామన్ వద్ద చంద్రబాబు ప్రస్తావించే అవకాశాలు అయితే ప్రధానంగా కనపడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం నిర్మాణ పనులు కూడా వేగవంతం అవుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలవరం నిర్మాణానికి సంబంధించి నిధులు కానీ, వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు విడుదల కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి అయితే పోసుకొచ్చినట్టు చెప్పి అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా ఏదైతే పోలవరానికి సంబంధించిన నిధులు అలాగే వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేయమని కోరే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే సంచలనమైన వ్యక్తి దేశంలో జయశంకర్ విదేశాంగ శాఖ పరంగా ఆయనపై పలు అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ దేశంగా పరంగా కూడా ఆ పెట్టుబడులు కానీ ఇతర అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు ఆయనతో చర్చించే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. అలాగే హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చంద్రబాబు చర్చించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే రేపు మధ్యాహ్నం జరిగే లీడర్షిప్ ఆ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొంటున్న నేపథ్యంలో దాని గురించి కూడా అమిత్ షాతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈసారి ఆశాంతం కూడా ఆసక్తికరంగా మారిని సమీకరణాలు మారబోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే అమరావతికి రావాల్సిన 15,000 రూపాయల రుణాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ పర్యటన మొత్తం కూడా జరగబోతుంది. అలాగే రేపు అటు చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పాల్గొనబోతున్నాడు. ఏదైతే పవన్ కళ్యాణ్ 5 రోడ్డు షోలు 2 భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ తో కూడా పాల్గొంటాడా, చంద్రబాబు నాయుడికి వేరే రోడ్ మ్యాప్ ఇచ్చారనేది అయితే తెలియాల్సి ఉంది. అంటే నాగేశ్వరరావు ఇప్పటికే అంటే సీఎం రేవంత్ రెడ్డి తొలి విడత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఆయన ప్రచారం జరిగింది. సో ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఇంకెవరైనా కూడా ప్రచారం చేసే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ తో పాటు వెళ్లి అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్లి మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి వారందరినీ కూడా ఎన్డీఏ కూటమికి మద్దతుగా అక్కడ శివసేన గానీ మిగతా పార్టీలకు సంబంధించి కానీ ప్రధానంగా శివసేన బీజేపీ పార్టీలకి ఎన్సీపీ పార్టీలకు సంబంధించి ఆ ఓట్లు వేయాలని కూడా అడగటానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు షెడ్యూల్ కన్నా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ముందే ఖరారైన పరిస్థితి ఉంది. ఆ పవన్ కళ్యాణ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ జనసేన మంత్రులు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మంత్రులు గాని అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కేంద్ర మంత్రులు గాని వీళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ లో మనకున్న సమాచారం మేరకు ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ పర్యటన షెడ్యూల్ కు సంబంధించి పూర్తిగా కూడా రేపు మధ్యాహ్నం ఖరారు కానున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరుంటారు, చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెళ్లి ప్రచారంలో పాల్గొంటారైతే తెలియాల్సి ఉన్న నేపథ్యం. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.